వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తొలకరి చినుకులు పడ్డాయి. మనం మన గార్డెన్లో ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, టాప్ 10 వెజిటేబుల్స్ విత్తనాలు ఏం వేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలన్నా మనం ఖచ్చితంగా సాయిల్ మిక్చర్ అనేది తయారు చేసుకోవాలి. మనం సాయిల్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలి అని అంటే మట్టి తీసుకోవాలి. అలాగే ఈక్వల్ వంతులో నేను ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్కి సాయిల్ మిక్చర్ తయారు చేసుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు సాయిల్ తీసుకున్నాను ఒకే వంతు, అలాగే దాంతోపాటు శాండ్ కూడా తీసుకున్నాను, ఇసుక తీసుకున్నాను. ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అందులో నేనేం యాడ్ చేస్తున్నానంటే కొద్దిగా పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఖచ్చితంగా పశువుల ఎరువు యాడ్ చేసుకున్నట్లయితే మన మొక్కలు చాలా బాగుంటాయి. ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ కంటెంట్, ఫాస్ఫరస్ కంటెంట్, అలాగే మెగ్నీషియం అన్నీ చాలా బాగుంటాయి. ఎన్పీకే వాల్యూస్ అనేవి పశువుల ఎరువులో చాలా బాగుంటాయి. మనం సాయిల్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ తీసుకోండి, ఇసుక ఒక పార్ట్ తీసుకోండి, అలాగే నెక్స్ట్ పశువుల ఎరువు తీసుకోండి. ఇంకా కొద్దిగా వేపపిండి కూడా యాడ్ చేసుకోవాలి. వీడియోలో మిస్ అయింది వేపపిండి యాడ్ చేయడం క్లిక్. వేపపిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న కంటైనర్స్ నా దగ్గర ఉన్నాయి, ఏవో ఐరన్ బాక్సెస్ ఉంటాయి, వాటిని కట్ చేసుకొని మరి దాంట్లో పాలకూర కానీ ఇంకేమైనా వేసుకుందామనే ఐడియాతో నేను ఇలా చిన్న చిన్న బాక్సెస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న వాటిలో కూడా మనం పెంచుకోవచ్చు. పెద్ద పెద్ద కంటైనర్సే కొనుక్కోవాలని ఏం లేదు. మనం ఈ వర్షాకాలంలో మంచి మంచి మొక్కలు, ఆర్గానిక్ వెజిటేబుల్స్ గ్రో చేసుకుందాం. ఫస్ట్ విత్తనం వచ్చేసి మనం ఇప్పుడు ఈ బాక్స్లో నేను వేసుకోబోతున్నాను. ఏం విత్తనమో మీకు చూపిస్తాను. ఈ బాక్స్ అయితే మొత్తం ఫిల్ చేసుకున్నాను నేను. చూడండి మీరే నేను నెక్స్ట్ ఏం వేస్తాను అన్నది. సాయిల్ యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా ట్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం విత్తనం వేసుకున్నప్పుడు ఆ విత్తనం అనేది కిందికి వెళ్ళకుండా మనం సాయిల్ని ట్యాప్ చేసుకున్నట్లయితే అక్కడే గట్టిగా విత్తనం ఆగుతుంది. సో అందుకనే కొద్దిగా ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఎలా ట్యాప్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ట్యాప్ చేసుకొని మీకు ఎలాంటి కంటైనర్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఈసారి పాలకూర విత్తనాలు. ఫస్ట్ విత్తనం వచ్చేసి పాలకూర. నేను పాలకూర ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి స్పినాచ్ అది తీసేసాను ఆ పేపర్. ఇప్పుడు విత్తనాలు వేసుకున్నాను. ఇందులో చల్లుతున్నాను. హోల్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇంకొక దాంట్లో హోల్స్ చేసి వేసాను, అది కూడా చూపిస్తాను మీకు హోల్స్ చేసి ఎలా వేసాను అనేది. చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఇది, దీంట్లో హోల్స్ చేస్తున్నాను. హోల్స్ చేసి ప్రతి ఒక్క హోల్లో 2 సీడ్స్ వేస్తున్నాను. ఖచ్చితంగా మనం మల్టిపుల్ సీడ్స్ వేసుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అందుకనే నేను ఇక్కడ 2 సీడ్స్, 2 కానీ ఇంకెక్కువ కానీ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రతి హోల్లో 2 కన్నా ఎక్కువ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక లేయర్, పల్చటి లేయర్ సాయిల్ అయితే వేసుకోవాలి. పైన పల్చటి లేయర్ సాయిల్ వేసుకొని మనం తర్వాత వాటరింగ్ చేసుకోవాలి ఏదైనా హోల్స్ ఉన్నదంతా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే ఉండే టమాటో నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడు సైజ్ కొంచెం చిన్న టమాటో తీసుకున్నాను. ఎందుకు పెద్ద టమాటో వేయడం, మన కుకింగ్లో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చిన్నది తీసుకున్నాను. ఇప్పుడైతే నాకు సైజ్ ఎక్కువ రావాలని చెప్పి నేను పెద్దది తీసుకున్నాను. ఇది కొంచెం మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒత్తుకపోయి కొద్దిగా ఖరాబ్ అయింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, పడేయడం, కాంపోస్ట్లో వేయడం అని చెప్పి ఆ సీడ్స్ని అయితే యూజ్ చేసుకొని ఒక కుండీ అయితే ఖాళీ ఉంది నాకు, అందులో వేసేసి మళ్ళీ సాయిల్ కప్పేస్తున్నాను, వాటరింగ్ చేస్తున్నాను. ఈ పాలకూర మనం వేసుకున్న విత్తనాలు మొలక కూడా వచ్చాయి. చూడండి నేను అన్ని సీడ్స్ వేస్తే కొన్ని వచ్చాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా వచ్చాయి. అందుకనే మనం ఎక్కువ సీడ్స్ అయితే వేసుకోవాలి. ఇది కూడా ఇంకొక కుండీలో వేసాను, ఇది కూడా వచ్చింది బాగా. ఎందుకనే ఎప్పుడైనా మల్టిపుల్ సీడ్స్ వేసుకోవాలి. 1, 2 వేసుకొని మనం జర్మినేట్ కాలేదు అని అనకూడదు. అందుకనే మనం మల్టిపుల్ సీడ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూడండి ఎన్ని వేసుకున్నాను. అందుకనే మనం సీడ్స్ కొంచెం ఎక్కువ కొనుక్కుంటే మనకి మొక్కలు కూడా ఎక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇందులో కూడా నేను పాలకూర వేస్తున్నాను. పాలకూర 1, 2 బకెట్లో వేసుకుంటే మనకి సరిపోదు కదా. అండ్ అలాగే లీఫీ వెజిటేబుల్, అందులో మంచి పోషకాలు ఉంటాయి. ఇప్పుడు అలాగే రైనీ సీజన్ కాబట్టి కొంచెం డిసీజెస్ వస్తాయి మనకి. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ పాలకూర తింటే ఇమ్యూనిటీ ఎక్కువ పెరిగి మనకి ఏమైనా డిసీజెస్ వచ్చినా కూడా మనం ఆ డిసీజ్కి రెసిస్టెంట్గా ఉంటాం. ఇమ్యూనిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. అందుకనే మనం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. అందుకని నేను పాలకూర ఎక్కువ వేస్తున్నాను. ఇది నెక్స్ట్ థర్డ్. మనం ఏమేమి చూసాం, పాలకూర, అలాగే నెక్స్ట్ టమాటో చూసాం. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కొరియాండర్, అవి కూడా వేసాను, కంప్లీట్ అయిపోయింది. నాకు ఇక్కడ కొంచెం ల్యాండ్ ఉంది, దీంట్లో నేను లైన్స్ పెట్టుకున్నాను. లైన్స్ దగ్గర హోల్స్ చేసి నేను దీంట్లో ఏం వేస్తున్నానో చూపిస్తాను మీకు. ఇప్పుడు లైన్స్ పెట్టేసుకొని అక్కడ హోల్స్ చేస్తున్నాను చిన్న చిన్నగా. ఇక్కడ నేను బెండకాయ విత్తనాలు అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ బెండకాయ వేసాను, అవి కూడా మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కూడా మీకు
నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, ఈ వీడియోలో కాదు. ఆల్రెడీ కొన్ని బకెట్స్లో వేశాను కంటైనర్స్లలో, ఆ రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను బెండకాయలు కాసినప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ నేను సీడ్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అవి ఒక 4-5 కంటైనర్స్లో ఉన్నాయి, అవి సరిపోవు కాబట్టి ఇక్కడ భూమిలో వేసుకుంటున్నాను కింద. కొంచెం మనం కొద్దిగా సాయిల్ ఇట్లా కిందికి అనేసి దాంట్లో నేను చెప్పాను కదా, మళ్ళీ మల్టిపుల్ సీడ్స్ 2 సీడ్స్ పెట్టుకుంటున్నాను ప్రతి హోల్లో. మళ్ళీ చిన్నగా లేయర్ సాయిల్ అయితే కవర్ చేస్తున్నాను. 3 వేసాను ఒక లైన్లో, నెక్స్ట్ లైన్లో మళ్ళీ 3 వేస్తున్నాను. ఈ సీడ్స్ అయితే ఆర్గానిక్ సీడ్స్ అండి, కంప్లీట్లీ ఆర్గానిక్ సీడ్స్. నేను బెండకాయలు కట్ చేసేటప్పుడు లేకపోతే బెండకాయలు చూపించేటప్పుడు, బెండ మొక్కలు చూపించేటప్పుడు ఆ ఆర్గానిక్ సీడ్స్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అవి ప్యూర్ ఆర్గానిక్, ఖచ్చితంగా మీకు అవి చూపిస్తాను. ఆ సీడ్స్ ఏంటి అనేది ప్లాంట్స్ చూపించినప్పుడు చూపిస్తాను, ఇప్పుడు విత్తనాలు వేసేటప్పుడు అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో చూడండి, నా కమింగ్ వీడియోస్లో మీకు ప్రతి ఒక్క మొక్క నేను వేసిన విత్తనాలు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. సో చూడండి, 2 స్వీట్స్ వేసి మళ్ళీ లైట్గా సాయిల్ వేసేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఇవి బీరకాయ విత్తనాలండి. విత్తనాలు వేసినప్పుడు అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను. చూడండి, చాలా వేసాను బీరకాయ విత్తనాలు. ప్లాంట్స్ ఎక్కువ ఉంటే మనకు బీరకాయలు ఎక్కువ వస్తాయని. ఇది 3ది, మీకు ఫస్ట్ సెకండ్ చూపించాను, ఇది 3ది. ఇది కూడా 4th. ఇది ఫస్ట్ వేసానండి, మీకు వర్షం పడక ముందు ఎండాకాలం ఎండింగ్లోనే వేశాను, అలా పెద్దగా పెరిగింది. ఇది కాకరకాయ, ఇది కూడా విత్తనం వేస్తే పెరిగింది. ఇక్కడ ఒకటే దగ్గర చాలా విత్తనాలు వేసాము, సో ఎక్కువ కాకరకాయ మొలకలు వచ్చాయి. ఇవి కూడా మొత్తం మనకి ఈ వీటి మీదకి క్రీపర్స్ మీదకి పాకి మనకి మంచి ఖాతా అనేది ఉంటుంది. మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. ఇది వచ్చేసి చిల్లీ ప్లాంట్స్. ఇవి నేను అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్లో 3 months బ్యాక్ తీసుకున్నాను. అవి మంచిగా ఇప్పుడు వేశాను, మంచిగా గ్రో అయ్యాయి. ఇది సోరకాయ. ఇప్పుడు నేను దీంట్లో ఇది సాయిల్ మిక్చర్ ఇంకొకటి రెడీ చేశానండి. ఇప్పుడు మనం పాలకూర వేసుకున్నాము, అలాగే నెక్స్ట్ టమాటో వేసుకున్నాము, తర్వాత కొత్తిమీర వేసుకున్నాము, తర్వాత బీరకాయ వేసుకున్నాము, అండ్ నెక్స్ట్ కాకరకాయ, అలాగే నెక్స్ట్ చిల్లీ వేసుకున్నాము, అండ్ నెక్స్ట్ సోరకాయ వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఏం వేస్తున్నానంటే చుక్కకూర వేస్తున్నాను. అలాగే వంకాయ కూడా వేసుకోవచ్చండి, మర్చిపోకండి. వంకాయ ఖచ్చితంగా వేసుకోండి, వంకాయ ఈజీగా గ్రో అవుతుంది మీకు. నేను వంకాయలు ఆల్రెడీ వేసుకున్నాను, నాకు చెట్లు ఉన్నాయి, వంకాయలు కూడా కాస్తున్నాయి. మీరు హార్వెస్ట్ వీడియోస్ కూడా చూశారు, కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ వంకాయలు వేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా మొక్కలు ఉండిపోయాయి. అందుకని నేను ఈ సీజన్లో అయితే వేయట్లేదు. ఇక్కడ నేను చుక్కకూర వేస్తున్నాను, దానికి నేను హోల్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్క హోల్లో మళ్ళీ 2 సీడ్స్ వేస్తున్నాను. ఇది పేపర్ లాగా ఉంటుంది సీడ్. ఈ పేపర్ లాగా ఉండే దాంట్లో మధ్యలో సీడ్ ఉంటుంది. చూడండి, నేను ఇది అయితే రీచ్ యువర్ గార్డెన్ సైట్ నుంచి తీసుకున్నాను. నేను ప్రతిసారి అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ కానీ ఈసారి కొత్తగా అమెజాన్ రీచ్ యువర్ గార్డెన్ తీసుకున్నాను. ప్రతిసారి అయితే అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ నుంచి తీసుకుంటున్నాను సీడ్స్. మంచి ఈల్డ్ అనేది వస్తుంది ఆ సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్తో. ఈసారి నేను అమెజాన్లో పాలకూర సీడ్స్ తీసుకున్నాను. ఇందులో మాత్రం రీచ్ యువర్ గార్డెన్లో కొన్ని ఏవైతే అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్లో లేవో ఆ సీడ్స్ నేను రీచ్ యువర్ గార్డెన్ సైట్లో తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే 99 రూపీస్కి మనకి ఫ్రీ షిప్పింగ్ జరుగుతుంది. అలాగే మనం కొన్న దాంతో సేమ్ అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ లాగానే కొన్న వాటిలో ఒక ఫ్రీ సీడ్ అనేది ఇస్తారు. నాకు ఈసారి గోంగూర సీడ్స్ ఇచ్చారు ఫ్రీ సీడ్స్గా. అవి అయితే వేయలేదు, నాకు ఆల్రెడీ గోంగూర చెట్లు ఉన్నాయి, అవి బాగానే వస్తుంది హార్వెస్టింగ్, అందుకని ఇప్పుడు వేయట్లేదు. ఒకవేళ అవి చెట్లు కొంచెం ఈల్డ్ తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ప్రతి ఒక్క హోల్లో 2 పెడుతున్నాను. మధ్యలో మనం పేపర్ లాగా ఉంటుంది, కదిలితే మధ్యలో చిన్న సీడ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనకి సీడ్ అనేది జర్మినేట్ అయ్యి మనకి సీడ్లింగ్స్ వచ్చి ప్లాంట్స్ వస్తాయి. సో నేను చెప్పినవి పాలకూర, చుక్కకూర, టమాటో, కొత్తిమీర అండ్ వంకాయ, కాకరకాయ, సోరకాయ, బీరకాయ, అలాగే మీరు వేసుకుంటే మెంతి వేసుకోండి, ఇంకా వంకాయ వేసుకోవచ్చు, ఇంకా చిల్లీ ప్లాంట్స్ వేసుకున్నాము. అలాగే మనం బీరకాయ ఎక్కువ వేసుకొని మంచిగా గ్రో అవుతుంది ఈ సీజన్లో. ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అని చెప్తే మనం మీకు ఏమేమి కావాలి, పాలకూర అయితే ఖచ్చితంగా వేసుకోండి, చుక్కకూర వేసుకోండి, అలాగే గోంగూర కూడా వేసుకోండి. ఖచ్చితంగా గోంగూర మంచిగా వస్తుంది. మనం చట్నీస్ చేసుకోవచ్చు, పప్పులో చేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. గోంగూర చికెన్ అవన్నీ. చుక్కకూర కూడా చట్నీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మీ గార్డెన్లో సీడ్స్ కొనుక్కోండి, తక్కువ రేట్లో దొరుకుతాయండి సీడ్స్. 10 రూపీస్కి ఒక ప్యాకెట్ దొరుకుతుంది, మనకి సరిపోతుంది. ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నా కూడా మనకు ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. వంకాయ మొక్కలు అయితే ఒక 8 వరకు వేసుకుంటే ఒక 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. బీర మొక్కలు ఒక 4 వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాలకూర ఒక 3 టబ్స్ వేసుకోండి, 3 చిన్న చిన్న టబ్స్. అండ్ చుక్కకూర కూడా 2 టబ్స్ వేసుకోండి.
అండ్ నెక్స్ట్ సోరకాయ ఒక్క చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చిల్లీ ప్లాంట్స్ ఒక 6 పెట్టుకోండి. టమాటో ప్లాంట్స్ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే మనం ప్రతి డైలీ దాంట్లో టమాటో ఎక్కువ వేసుకుంటాము. ఇలా సీడ్స్ అయితే వేసుకోవడం జరిగింది. తర్వాత సాయిల్ వేసేసి ఇలా హోల్స్ ఉన్న దాంతోనే వాటరింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా హోల్స్ ఉన్న దాంతో వాటరింగ్ చేసుకోండి. మీకు ఫోలియర్ స్ప్రేయర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే మనం ఒక వాటర్ బాటిల్కి హోల్స్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. చేతితో అయితే అస్సలు పోయకండి, పడిపోతాయి. ఇవన్నీ మొక్కలు మనం ఈజీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. మీరు కూడా పెంచుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.